శ్రీ కోటేశ్వరరావు గారు. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై. శ్రీ సత్యసాయి దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన పూజ్యులు గురువులు అయినటువంటి ఎమ్మెల్యన్ గారికి, వారి ధర్మపత్ని ఎంవిఎల్ గారికి భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అంటే రేపు ఇన్ అడ్వాన్స్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు 14/8/24 బుధవారము, శ్రీ క్రోధనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, నవమి తిథి, సౌమ్య వారము అంటే బుధవారం, అనురాధ నక్షత్రం. ఏఎస్పి తన 1508వ రోజున స్వతంత్ర భారత దేశభక్తి గీత నీరాజనం సమర్పణ దిశగా ఒక మన స్వామివారు చెప్పినటువంటి పంచమాతల్లో దేశ మాతకు నీరాజనం సమర్పించేటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమంలోకి మనం అడుగు పెడుతున్నాం. మనకు భారత స్వాతంత్ర దినోత్సవం 15/8/1947 సంవత్సరంలో వచ్చింది. దానికి అంతక్రితం 200 సంవత్సరాల బానిసత్వంలో మనం ఉండటం. మరి మన వారంతా హోరాహోరీగా మన పూర్వులు తన్ మన్ ధన్ వాళ్ళ యొక్క ప్రాణాలని, సమస్తమైనటువంటి ఆస్తుల్ని, చివరికి ప్రాణాలను కూడా త్యజించి ఎందరో కొన్ని లక్షల కోట్ల మంది చనిపోతే కానీ మనకు స్వాతంత్ర్యం రాలేదు. అలాంటి స్వాతంత్ర్య ఫలాలని మనం ఎంతో దివ్యంగా, నవ్యంగా, భవ్యంగా అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఆ భారత మాతకు దేశభక్తి గీతాలతో నాద నీరాజనం సమర్పించుకున్నటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమం ప్రారంభం చేసుకోబోతున్నాం. పోతే ఇవాళ కరెక్ట్ గా 12 మంది పేర్లు ఇచ్చారు. 6 పేర్లు కాగానే గురువు గారి యొక్క సత్సంగం ఉంటుంది మధ్యలో. అంటే 6 పాడతారు. 6 పాడిన తర్వాత గురువు గారి యొక్క సత్సంగం ఉంటుంది. గురువు గారి యొక్క సత్సంగ అనంతరం మిగతా 6 పాడతారు. ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇచ్చుంటే వారికి చివరిలో అవకాశాన్ని బట్టి, సావకాశాన్ని బట్టి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ దశగా మనం స్వతంత్ర మాతకు, స్వతంత్ర భారత మాతకు మనం ఘనమైనటువంటి నీరాజనాన్ని సమర్పించేటువంటి అపూర్వ కార్యక్రమంలో ప్రారంభిద్దాం. ఇప్పుడు మన పార్థసారథి గారు సందేశాలు పెడతారు. వారి యొక్క సందేశాల ప్రకారం మీ యొక్క పార్టిసిపేషన్ ని చక్కగా, శ్రద్ధగా, భక్తిగా సమర్పించాలని అందరినీ ఆహ్వానిస్తూ, అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు సాగుతాం. ఓం శ్రీ సాయిరామ్. మన మాతృభూమి దివ్య భారతికి వందే మాతరం. మన మాతృమూర్తి శ్రీ సత్యసాయి అని అంది మాతరం. మన మాతృభూమి దివ్య భారతికి వందే మాతరం. మన మాతృమూర్తి శ్రీ సత్యసాయి అని అంది మాతరం. వందే వందే మాతరం అంది మాతరం. వందే వందే మాతరం అంది మాతరం. మన మాతృభూమి దివ్య భారతికి వందే మాతరం. మన మాతృమూర్తి శ్రీ సత్యసాయి అని అంది మాతరం. సత్యస్ఫూర్తిని ఎదలో నింపిన పుణ్యభూమి మన భారతి. ధర్మ నిరతితో వన్నెకెక్కిన కర్మభూమి మన భారతి. సత్యస్ఫూర్తిని ఎదలో నింపిన పుణ్యభూమి మన భారతి. ధర్మ నిరతితో వన్నెకెక్కిన కర్మభూమి మన భారతి. దీనానాథుడు అవతరించిన దివ్య భూమి మన భారతి. దీనానాథుడు అవతరించిన దివ్య భూమి మన భారతి. అన్ని మతాలను హక్కున చేర్చిన కన్న తల్లి మన భారతి. అన్ని మతాలను హక్కున చేర్చిన కన్న తల్లి మన భారతి. వందే వందే మాతరం అంది మాతరం. వందే వందే మాతరం అంది మాతరం. ప్రేమ రాజ్యమే రామరాజ్యమని పలికిన సాయికి వందనం. సేవను మించిన పూజే లేదని చూపిన సాయికి వందనం. ప్రేమ రాజ్యమే రామరాజ్యమని పలికిన సాయికి వందనం.
సేవను మించిన పూజే లేదని చూపిన సాయికి వందనం. దీనుల మదిలో ఆశా జ్యోతిగా వెలిగే సాయికి వందనం. దీనుల మదిలో ఆశా జ్యోతిగా వెలిగే సాయికి వందనం. అమృత ప్రేమకు అద్భుత రూపం సాయి జననికి వందనం. అమృత ప్రేమకు అద్భుత రూపం సాయి జననికి వందనం. మాతృభూమి ఈ దివ్య భారతికి వందే మాతరం. మన మాతృమూర్తి శ్రీ సత్యసాయి అని అంది మాతరం. వందే వందే మాతరం అంది 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 అంది మాతరం. సాయిరాం. సాయిరాం. వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతళాం సస్యశ్యామలాం మాతరం. వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదర శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం, వందే మాతరం. సాయిరాం. సాయిరాం. భారత్ మాతాకు జై. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతికా. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతికా. పాడవోయి భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం. నేడే నవోదయం నీదే ఆనందం. ఓ పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతికా. పాడవోయి భారతీయుడా. ఓ స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానితో సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా, కదిలి సాగవోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకున్న నీదే సంఖ్యకు దిగజారు. కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. కాంచబోయి నేటి దుస్థితి. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా భేదాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే.
ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. స్వార్థమీయ నష్ట కారణం, అది చంపుకొనుట క్షేమదాయకం. స్వార్థమీయ నష్ట కారణం. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. నీ లక్ష్యం ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే, లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. ఆహా ఆహా, లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. సాయిరామ్. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 सहस्र नर नारी हृदय नेत्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय जय सस्यामल सुश्याम चला चेलांचल, जय वसंत कुसुमलता चलित ललित चूर्ण कुंतल, जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय दिशांतगत सकुंत दिव्य गान परितोषण, जय गायक वैतालिक गल विशाल पथ विहरण, जय मदीय मधुर गेय चुंबित सुंदर चरणा. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय हिंद, जय साईराम. ఓం శ్రీ సాయిరామ్. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, గీతగానం పాడుకొని గీతగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా.
గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల్ల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. జై హింద్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు నేను దేశభక్తి గీతం పాడే పాటని సారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా హమారా అనే పాటని ఎంచుకున్నాను సాయిరామ్. ఈ 2024 సంవత్సరానికి స్వాతంత్ర దినోత్సవం నాడు మనం పాడుకునేటువంటి ఈ సారే జహాసే అచ్చా పాటని మహమ్మద్ ఇక్బాల్ గారు రచించారు సాయిరామ్. ఈ గీతాన్ని ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గారు స్వరపరిచారు సాయిరామ్. ఈ పాట హిందీలో ఉంటది, అందుకని ఏంటంటే దీని తాలూకా భావం మనం ఒకసారి తెలుసుకుని పాట పాడితే విన్నప్పుడు అర్థం అవుతుందని నా యొక్క అభిప్రాయం సాయిరామ్. పల్లవిలోని దాని తాలూకా అర్థము: విశాలమైన ఈ సుందర ప్రపంచంలో మహోన్నతమైనది మన భారతదేశం. భారతదేశం అనే గులాబీ తోటలో మనందరం స్వేచ్ఛగా విహరించే పక్షులు వంటి వారం అని అర్థం సాయిరామ్. 1వ చరణం: మన దేశానికి ఆ పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలు అన్నిటికంటే చాలా ఎత్తుగా ఆకాశాన్ని తాకేటట్టుగా ఉన్నాయి. అవే మన నిజమైన సైనికుల్లాగా పెట్టని గోడల వలె మనకు రక్షణగా ఉంటున్నాయని అర్థం సాయిరామ్. 2వ చరణం: మన భరతమాత ఒడిలో వేల కొలది నదులు ఆడుకుంటున్నాయంట. ఆ నదులని, తోటలని, ప్రకృతి సంపదని చూసి ఆ స్వర్గలోకాలు కూడా అసూయ పడుతున్నాయని అర్థం సాయిరామ్. 3వ చరణం: మన భారతదేశంలో ఏ మతమైన విభేదాలు లేకుండా కలిసే ఉండమని చెప్తున్నాయంట. మనం భారతీయులం అని 3 సార్లు గట్టిగా నొక్కి చెప్తూ ఈ భారతదేశం మనది, మన అందరిది అని చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం అని దీని తాలూకా ఈ పాట తాలూకా భావం సాయిరామ్. ఇప్పుడు పాట పాడతాను సాయిరామ్. సారే జహా సే అచ్చా హిందూ సీతా హమారా హమారా, సారే జహా సే అచ్చా हिंदू सीता हमारा, हम बुलबुले हैं इसकी, ये गुल सीता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू सीता हमारा हमारा, सारे जहां से अच्छा पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का, पर्वत वो सबसे ऊंचा
हमसाय आसमां का वो संतरी हमारा, वो पासबा हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा। गोदी में खेलती हैं इसकी हजारों नदियां, गोदी में खेलती हैं इसकी हजारों नदियां। गुलशन है जिनके दम से रश के जिना हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्ता हमारा। हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, हिंदुस्ता हमारा। ఓం శ్రీ సాయిరామ్. దిన శుభాకాంక్షలు. జరుపుకోవాల్సిన ప్రోగ్రాము రేపు అనుకోకుండా ఏకాదశి ఉండటం వల్ల భగవద్గీత పారాయణం పెట్టుకున్నాం. అది మంచిదే. ఇక్కడ ఒక మాట స్వామి ఇక్కడ వండర్ఫుల్ అంటూ ఉంటుంది అనమాట. మనం ఆలోచించకపోతే ఏం ఉండదు, దున్నపోత మీద వర్షం పడ్డట్టే ఉంటుంది. స్వామి ప్రతి వాడికి 6 రకాల భక్తులు ఉన్నాయని చెప్పి, నీకు దైవభక్తి ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ యూ మస్ట్ హ్యావ్ దేశభక్తి అన్నారు ఒక సందర్భంలో. ఏమిటి 6 భక్తులు అంటే ప్రతివాడికి అండి, బచ్చాగాలకు కాదు, మనకు కూడా. మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి, అతిథి భక్తి, దేశభక్తి, దైవభక్తి చివరిలో పెట్టుకున్నాడు. వండర్ఫుల్ అండి. నేను చెప్తాడంటే భారతీయ సంస్కృతిలో వీళ్ళు అహం సత్యబోధక అండి. ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ దట్ కెనాట్ బి ఇమాజిన్ ఆల్సో. ఒక్క వేదిక మీద 5 సంవత్సరాలు ఒక పండుగ జరుపుకుంటున్నాం అంటే అది అనూహ్యమైన విజయం. ఆ రోజు స్వాతంత్రం వస్తే ఎంత గొప్ప అంత గొప్ప అంది. మనకి గొప్పతనం మంది కాదు, స్వామిజన్ బాబు. మనం అనుకుంటే కింద పతనం అయిపోవాల్సింది. సో యాక్చువల్లీ నేను రేపు వెళ్ళవలసి, పొద్దున వెళ్ళేస్తేనే కొన్ని పండుగలు కొంతమంది జరుపుకుంటాం, కొన్ని జాతులు లేదా కొన్ని మతాలు, కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాల వారు. బట్ దేర్ ఆర్ 2 festivals దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ బై ఆసేతు హిమాచలము. యావత్ భారతదేశం జరుపుకోవాల్సిన పండుగలు 2, 15th August అండ్ January 26. విషయం గుర్తుపెట్టుకోండి, 32 మంది ప్రశాంతంగా గుండెపై చేసి బతుకుతున్నామంటే ఆ జెండా రెపరెపలాడబట్టి బతుకుతున్నామండి. మనం అంతా బతికేది ఆ జెండా నీడలో అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆ జెండా రెపరెపలాడినంత కాలం మనం హాయిగా, హుందాగా, నిర్భయంగా గుండెపై చేసి బతకచ్చు. ఇందాక చిత్రమైన గీతల ఆలాపన నేను చాలాసార్లు చేయించాను కూడా, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా. అతను పాడిన పాట 60 సంవత్సరాల క్రితం పాట అండి, సినిమాలో పాట అండి. జనరల్ గా ఫోర్కాస్ట్ ఎవరికి ఋషులకు ఉంటుంది, తపస్సు వలన. ప్రిడిక్షన్, రాబోయే కాలాన్ని ప్రిడిక్షన్ చేయగలరు.
ఆ విధంగా నాస్ట్రాడమస్ ప్రిడిక్షన్ చేశారు సత్యసాయి అవతారం. బట్ ఇందాక సీతారామయ్య పాడిన పాట గేయ 24 సంవత్సరాలు సమాజం ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా ఉంటాయి, వ్యక్తులు ఎలా ఉంటావో కళ్ళకు అద్దినట్టు ఆ గేయ రచయిత సామాన్యుడు కాదు. ఆ నిజంగా హృదయంలోంచి ఒక గేయం రాస్తే ఎలా ఉంటుందో, ఒక మునులకు ఫోర్కాస్ట్ ఎలా కలపడిందో సీతారామయ్య నాకు అలా అనిపించింది పాడుతుంది. ఈనాటి పరిస్థితి 70 సంవత్సరాల కింద ఊహించాడండి. ఎలా కొట్టుకు తెస్తాము, ఎలాగ అవినీతి ఉంటుంది, రాజకీయాలు ఎంత కలుషితంగా దుర్మార్గంగా ఉంటాయి. వాట్ ఏ వండర్ఫుల్ కవిత సీతారామయ్య, వండర్ఫుల్. అవును సార్, శ్రీశ్రీ గారు 70 సంవత్సరాల బ్యాక్. మరి ఇప్పుడు పరిస్థితులను బట్టి రాశారంటే నిజంగా ఏమైనా మారిందా సార్? యాజ్ ఇట్ ఈజ్ రాశాడు గురు. అవును సార్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తున్నాం, అలనాడు పాట గేయ రూపంలో రాశాడు అతను. వండర్ఫుల్. ఒక మాట చెప్పి ఇందాక ఎవరు, భారతదేశము స్వామి చెప్తుంటారు, హ్యూమన్ బాడీ అనుకుంటే భారతదేశం గుండెకాయ లాగా ఉండాలి. స్వామి ఇండియా వాజ్ కంపేర్డ్ విత్ హార్ట్, అలాగా ఉండగలిగాదు మనం. సో స్వామి హై డెలివర్డ్ 2-3 మెసేజెస్ ఆన్ August 15th అండి. వీ కెన్ గో త్రూ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళేలోగా కూడా జిల్లా పండుగ చెయ్యాలని అనుకుంటే రేపు అందరం బట్టి కూడా చేసుకోవచ్చు. రెండు కూడా బోత్ ఆర్ సేమ్ కదా అనుకుంటా. బట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ August 15th అండ్ January 26th. డిఫరెన్స్ బిట్వీన్ August 15th అండ్ January 26th బ్రీఫ్ గా తెలుసుకుని స్వామి మెసేజ్లోకి వెళ్దాం. August 15, 1947 మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రం పొందింది. అందువల్ల ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 1950 January 26న దేశంలో రాజ్యాంగంలోకి అమల్లోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఆ రోజున కూడా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. బట్ August 15 జెండా ఎగరవేయటానికి ఇప్పుడు ఎవరికైనా తెలియకపోతే రేపన్నా ఇంప్లిమెంట్ చేయండి. ఇది January 26 జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. స్మాల్ డిఫరెన్స్ ఈజ్ దేర్. ఆ తేడా ఏమిటో యు మస్ట్ నో ఇట్. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ August 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ఎగరవేస్తాడు. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిదని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరేశారు. జస్ట్ గుర్తు తెచ్చుకోండి. స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు రేపటి రోజున. ఇది కొత్త దేశానికి ప్రతీకగా నిలుస్తుంది. మరి గణతంత్ర దినోత్సవం January 26 నాడు రాష్ట్రపతి జెండాను ఎగరవేస్తారు. ఆయన త్రివర్ణ పతాకాన్ని పై భాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. సో ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని మనకు తెలియజేస్తారు. ఈ 2 తేదీల్లో కూడా జెండాను రెపరెపలాడిస్తారు. మరలా చెప్తున్నాడు, మనం మర్చిపోతామని చెప్పి. January 26 నాడు జెండాను ఆల్రెడీ కర్ర పోలుకు పైన కట్టి ఉంచుతాము కనుక August 15 లాగా జెండాను కింద నుంచి పైకి లాగటం అనేది లేదు అని గమనించాలి భవిష్యత్తులో చేస్తే. దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం ఎగరవేయటానికి గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి లేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన January 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన
రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండా ఆవిష్కరిస్తారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? రేపటి రోజున ప్రధానమంత్రి ఫ్లాగ్ హైస్టింగ్ చేస్తారు, రిపబ్లిక్ డే రాష్ట్రపతి జెండాను ఫ్లాగ్ అన్ఫర్లింగ్. టుమారో ఇస్ కాల్డ్ ఫ్లాగ్ హాయిస్టింగ్. జెండాని ఎగరవేస్తారు. టుమారో ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లాగ్ హాయిస్టింగ్, జెండా ఎగరవేయటం. 26వ ఇట్స్ కాల్డ్ ఫ్లాగ్ అన్ఫర్లింగ్, జెండాను ఆవిష్కరించిన. పదాలు తేడా ఉంది. ఇంకొక దేరండి. టుమారో ప్రోగ్రాము, రేపు జనవరి 26 ప్రోగ్రాము 2 వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. ఢిల్లీలో రేపు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 జెండా ఎగరేసే కార్యం ఎర్రకోటలో జరుగుతుంది. ఆ జనవరి 26వ తారీఖు నాడు రాజపథలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. మస్ట్ ఎవ్రీ ఇండియన్ షుడ్ నో దిస్ డిఫరెన్స్ అండి. 2 జెండా పండుగలే కదా. 2 పండుగలకి జెండా కింద పైకి లేపుతాము. అది ఇన్ని రోజులు తెలియకపోయినా ఇప్పుడైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి డెలివర్డ్ ఫ్యాంటాస్టిక్ మెసేజ్ on one of the Swami delivered 3 messages on August 15th అండి. We will go through one subject. అంటే ఆల్సాలు చెప్పుకున్నాం. స్వతంత్రము అంటే యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే. స్వామి అంటుంటారు యూఆర్ స్టిల్ డిపెండెంట్. ఆ బచ్చాగాడు కుటుంబం మీద ఆధారపడతాడు, ఏ ఫ్యామిలీ అండ్ సొసైటీ మీద ఆధారపడుతుంది, ఏ సొసైటీ స్టేట్ మీద ఆధారపడుతుంది, ఏ స్టేట్ నేషన్ మీద, నేషన్ వరల్డ్ మీద. ఒకడి మీద ఆధారపడుతూ మన ఇండిపెండెన్స్ అంటే ఎట్లా కుదురుతుంది? స్టిల్ ఇండిపెండెన్స్. నేను మీ మీద ఆధారపడ్డాను. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ యూ. మీరు వస్తేనే ఏఎస్బి నడుస్తుంది. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ యూ. హౌ కెన్ ఐ సే ఐఎమ్ ఇండిపెండెంట్? ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇండిపెండెంట్. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ యూ. దట్స్ వై వి ఆర్ స్టిల్ ఇన్ మనకి ఇండిపెండెన్స్ రాలేదు. వాట్స్ మెంట్ బై స్వాతంత్రము అంటే ఆత్మతంత్రమే నిజమైన స్వాతంత్రం అంటున్నారు. భవ్యమైన భావాలు కలిగిన భారతీయ సంస్కృతి దివ్యత్వాన్ని తెలుసుకుంటకు భారతీయులే ప్రయత్నించటం లేదు. ఎందుకంటే దౌర్భాగ్యం విరక్తి లేదన్నారు స్వామి తన సత్సంగాన్ని ప్రారంభిస్తారు. పవిత్రాత్మ స్వరూపులారా, ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఆధ్యాత్మిక తత్వ ప్రచారాన్ని చలుపుతూ అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతలు చేకూరుస్తూ వస్తున్నారు. నాటికిని నేటికిని లోక సమస్త సుఖినోభవంత అన్నతే ఆర్య సంప్రదాయమే నిలిచి ఉన్నది. అటువంటి ప్రాచీన సంప్రదాయాన్ని పోషించుటకై, రక్షించుటకై ఆనాటి రాజులు, మహర్షులు, యోగులు, జ్ఞానులు, పతివ్రతామ తల్లులు తమ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. ఇందాక కోటేశ్వర గారు కొన్ని లక్షల మంది చచ్చిపోతే మనం స్వాతంత్రం గెలుస్తున్నాం. కానీ నేటి భారతదేశ ప్రభుత్వము, ప్రజలు లొంగిపోయి మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. బోత్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ ఆల్సో. ఈనాడు భౌతికంగా మానవుడు ఎంతో ప్రగతిని సాధించాడు, కానీ నైతికంగా ఆధ్యాత్మిక ఒక ఇంచు కూడా ముందుకు సాగటం లేదంటారు. సో వాట్ ఈస్ ద రీజన్? అనాది కాలంగా మానవుని యందు అతిలోతుగా పాతుకుపోయిన స్వార్థమే. ఈనాటి మానవుడు స్వార్థం చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు. ఏ వ్యక్తిని ప్రేమించినప్పటికీ తన స్వార్థం నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కానీ ఆ వ్యక్తి నిమిత్తమే ప్రేమించటం లేదు. భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం చేసుకోలేని వ్యక్తులకు ఇటు దివ్యత్వం ఏమాత్రం బోధపడదు. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే భారతీయులకు ఆటపట్టు. కానీ ఇటు పవిత్రమైన సంస్కృతి కోల్పోవడం చేత ఈనాడు మానవత్వం అనేది కృషించి నశించిపోతున్నది. మానవతా విలువ లేని మానవాకారం లోకానికి ఏ ఉపకారం చేయలేదు. ప్రతి మానవుడు రూపనామములందు, వేషభాతులందు, ఆహార విహారములందు భిన్నంగా గోచరించవచ్చును. కానీ అందరిది మానవ జాతియే కదా. ఈ జాతికి తండ్రి భగవంతుడు ఒక్కడే కదా. భగవంతుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమ అతని స్వభావము. ప్రతి మానవుని యందు ఇటు పవిత్రమైన ప్రేమ ఉన్నది. భగవంతుడు తన నిస్వార్థ ప్రేమను జగత్తులో ఏ విధంగా వస్తున్నాడో అదే విధముగా మానవుడు తన యందు అంతర్భూతం ఉన్న ప్రేమను ఈ ప్రపంచంలో ప్రకటితం గావించాలి. మానవుడు భగవంతుడి కంటే ప్రత్యేకమైన వాడు కాదు. కనుకనే మమైవాంసో
జీవభూత సనాతన, మీరందరూ నా అంశంలే కాని ప్రకృతి అంశంలో కాదు, పంచభూతంలో అంశంలో కాదు అని గీతాచార్యుడు అనేక విధములుగా నొక్కి చెప్తూ వచ్చారు. రేపు మనం చదువుకుంటాం మళ్ళా. వాట్ ఈజ్ మెంట్ బై స్వేచ్ఛ? ప్రేమను ఆత్మవాన్ అని పిలిచారు, అనగా ఆత్మస్వరూపమే ప్రేమ అని అర్థము. అదే స్వశక్తి. స్వ అంటే ఆత్మ, కనుక ఆత్మశక్తి. అనిర్వచనీయమైన ప్రేమ స్వరూపం. ఆ ప్రేమయే బ్రహ్మస్వరూపము. అట్టి ప్రేమతత్వాన్ని మరిచినప్పుడు బ్రహ్మంనే మరిచినము. స్వేచ్ఛ అనగా ఏమిటి? బ్రహ్మజ్ఞానమే స్వేచ్ఛ, బ్రహ్మానందమే స్వేచ్ఛ. ఇలాంటి స్వేచ్ఛను ఈనాడు విస్మరించి లౌకికమైన స్వేచ్ఛను ఆశిస్తున్నాము. అనంతమైన, అఖండమైన, అమరత్వమైన ప్రేమతత్వాన్ని విస్మరించి అనిత్యమైన, అసత్యమైన, అశాశ్వతమైన ప్రేమను మనం ఆరాధిస్తున్నాం. ఇది ఎట్లున్నదంటే, ఇంటికి ఎవరైనా పాలు పెరుగు తెచ్చి అమ్మా పెరుగు కావాలా పాలు కావాలా అని హెచ్చరించినప్పుడు అక్కర్లేదని పంపిస్తున్నాము, కానీ ఊరికి అత్యంత దూరంగా పెట్టిన మద్యపానశాలకు నడుచుకుంటూ పోయి దాన్ని స్వీకరిస్తున్నాము. అనగా ఎన్ని శ్రమలకైనా ఓర్చుకుని నెట్టుకుని ముందుకు సాగి చెడ్డదాన్ని అనుభవిస్తున్నాము, కానీ పవిత్రమైన ప్రేమతత్వం రుచించడం లేదు. వాటి యద్భావం తద్భవత్. మన ఎందున్న దుర్భావం వల్లే ఈ విధమైన అభివృద్ధులు ఏర్పడుతున్నవి. అట్టి అభివృద్ధులకు భిన్నంగా పోవటానికి మనకు వీలు కాకుండా పోతుంది. కనుకనే సద్భావములను, సదభ్యాసములను మానవుడు అలా మన వెంట వచ్చేది. ప్రపంచంలో ధనవంతులు, గుణవంతులు, విద్యావంతులు, బలవంతులు ఉన్నారు, కానీ ఆత్మవంతులు కనిపించడం లేదంటారు స్వామి. ఎంత ధన కనుక వస్తువాదులున్న ప్రయోజనమేమి? ఒక పద్యం చెప్తారు, అది వదిలేద్దాం. జలదిపై సేతువు కట్టిన శ్రీరాముడు ఇప్పుడు రూపే ఉన్నాడా? ఎందరెందరో రాజులు ఏగినారే, ఒక్కరైనా వెంట కొనిపోవరా? వెనిపోవరి ఉర్వితలము. నీవు మాత్రమే రాజ్యాన్ని, భోగములను, తలను కట్టుకుపోదువా ధర్మహృదయ అని పద్యం పాడతారు. ఇలాంటి గొప్పవారు ఏ విధమైన పరిస్థితి పొందినారు? కారే రాజులు రాజ్యములు కలుగరే, గర్వోన్నతిని చెందరే వారేరి. మనకు చిక్కేవారు కాదు, దక్కేవారు కాదు. నేటి సత్యం రేపు అసత్యం అవుతోంది, కానీ భగవంతుడు నిన్న సత్యమే, నేడు సత్యమే, రేపు సత్యమే. అటువంటి త్రికాలాభాజ్యమైన సత్య స్వరూపాన్ని మనం విస్మరిస్తున్నాము. ఈ జగత్తులో జీవించినంత కాలము సుఖశాంతులు పొందవలసిందే, కానీ అదే సత్యమని దాని నిమిత్తమై జీవితాన్ని అర్పితం గావించకూడదు. మనం అర్పితం గావించవలసి ఒక్క సత్యమునకే, ఒక్క ప్రేమకే, ఒక్క దివ్యత్వమునకే. కానీ ఇట్టి పవిత్రమైన తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాము అన్నారు. ఐకమత్యం లేని స్వాతంత్రం నిష్ప్రయోజనం అంటున్నారు స్వామి. భారతీయులు స్వాతంత్రం సాధించారు, కానీ ఐకమత్యం సాధించలేకపోయారు. యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ. ఈరోజు మనం డిఫరెన్సెస్ ఉండొచ్చు మనలో, లోపలి పైకి చెప్పం, బట్ ఒక యూనిటీగా ఏఎస్పీగా ఉండబట్టి 4 సంవత్సరాలు బట్టి సాగుతోంది. ఉంటాయి మరి మనలో డిఫరెన్సెస్ ఉన్నాయి, లేదంటలేదు. ముండే మతిరి పిని అని చెప్తూ అనుకుంటున్నాం. ఇన్ని తలలు ఉన్నప్పుడు డిఫరెన్స్ మెంటాలిటీస్ ఉండకుండా ఉంటాయా? బట్ ఆయన కూడా పక్కన పెట్టి ఏకైకమైన సాధనతో లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుంటే మరి ఈ కథ ఇక్కడ దాకా వచ్చేది కాదు. విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్పి సంకుచిత భావము నెల సమయం చేసి ఐకమత్యము సహజీవనము నేర్పునేదే సత్య విద్య అంటున్నారు. ఈనాడు పొందలేకపోతున్నాము. సమత్వము మమత్వం కాదు. రుద్రం చాలాసార్లు చెప్తోంది. అన్నిటి యందు విరోధమే, ద్వేషమే. ఇంకా మనకు స్వాతంత్రం వచ్చి ప్రయోజనమేమి? స్వాతంత్రము అనగా ఆత్మతంత్రమే స్వాతంత్రము. ఈ భౌతికమైన స్వాతంత్రము కానేరదు. పరుల ఆధీనంలో లేకుండా స్వాతంత్రం అనుకుంటాం. దీనిని ఇండిపెండెన్స్ అంటున్నారు, కానీ ఇది ఇండిపెండెన్స్ మాత్రమే. మనం ప్రతిదానికి లొంగిపోయి ఉంటున్నాము, ప్రతిదానిపై ఆధారపడి ఉంటున్నాము. ఇంకా అది ఇండిపెండెన్స్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది? కనుక మనకు ఇండిపెండెన్స్ లేదు. ఇది కేవలము పేరుకు మాత్రమే. అయితే నాటికి నేటికి మధ్య భేదము ఒకటి ఉన్నది. ఏమిటది? మనకు బాధాకరంగా ఉండవచ్చు, కానీ స్వామి ఆల్వేస్ స్పీక్ నేకెడ్ ఫ్యాక్ట్. అప్పుడిప్పుడు ఒకటే తేడా ఉందిట. మన ఊహకు అందదులేండి. మన ఊహ చెప్పండి ఎల్ఎస్పి.
మన ఊహకలేదు. పొరపాటున పడింది సార్. ఓకే, నో నథింగ్. ఈనాడు నల్లవారే ఇదేనా మనం తెచ్చుకున్న స్వాతంత్రము? ఆనాడు తెల్లవారు నల్లవారిని బాధిస్తూ వచ్చారని చెబుతున్నారు, కానీ ఈనాడు నల్లవారిని బాధిస్తున్నారు. ఇదేనా మనం తెచ్చుకున్న స్వాతంత్రము? మనకు మనమే హింసించుకోవడము మనం తెచ్చుకున్న స్వాతంత్రం. మన సంస్కృతిని మనమే పాడు చేసుకోవడమా మనం తెచ్చుకున్న స్వాతంత్రం? మన స్వాతంత్రం మనం తప్పక రక్షించుకోవాలి. ఇది ఆత్మ స్వాతంత్రం. మిగిలిదాని యందు మనకి ఏమాత్రం స్వాతంత్రం లేదు. యథా రాజా తదా ప్రజ. ఈనాటి యువకులకు జాతీయతాభావం నేషనల్ ఇంటిగ్రిటీ అని చెప్తుంటారు. చాలా ముఖ్యం పిల్లలకండి. జాతీయతాభావాన్ని మన పిల్లలకి నేర్పాలి. జాతీయతాభావం పైన విశ్వాసం లేకపోతున్నది. ఆనాటి విద్యార్థులంతా స్వాతంత్రానికి ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చారు. ఆనాటి లీడర్స్ అందరూ ఆ విషయాలనే బోధించేవారు. కానీ ఈనాటి లీడర్స్ చెప్పడం ఒకటి, స్టేజ్ పై జాతీయతాభావం రకాలుగా ఉపన్యాసాలు ఇస్తారు, కానీ స్టేజ్ దిగిన తక్షణమే కులం మతం అంటూ ఇంకా యువకుల్లో ఏ రీతి కాగలదు? కనుకనే ఈనాడు విద్యార్థులలో జాతీయతా భావం పూర్తిగా మస్ట్ బి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇందాక నేను పాఠశాలకు వెళ్ళాను, చూడండి ఎంత ఆనందంగా ఉందో. కెన్ ఇమాజిన్ ఎనీ స్కూల్ లైక్ దట్? అట్లా కొంత టైం స్పేర్ చేయగలగాలండి మనం. చింతనకి, భగవంతుని విషయాలకి, విలువలకండి. నేను పాఠాలు చెప్పుకోవద్దని జస్ట్ సీ ద వీడియో. హౌ ద చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ దేర్, దే ఆర్ లెర్నింగ్ విష్ణు సహస్రనామ. అంటే అటువంటి స్కూల్స్ లేవా అంటే చాలా ఉన్నాయి. స్వామి స్కూల్ కేవలం స్వామి పాఠశాలే కాదు, బయట పాఠశాలలో కొంత సమయాన్ని ఆ విధంగా వెచ్చించగలిగితే, విద్యార్థులారా ఎవరే విధంగా చెప్పినప్పటికీ ఇది మీ జన్మభూమి, మీ మాతృభూమి. మా దగ్గర ఒక ఆయన మన రాము గారు అని చెప్పాను కదండి, ఆయన జనరల్ గా ఒక పాట రాశాడు. నేను స్కూల్లో పిల్లలకి పాటిస్తుంటా. బాలలదే మన భారతదేశం, బాలుడు భరతుడు ఏలిన దేశం, బాలలదే దిస్ కంట్రీ బిలాంగ్స్ టు యూ. వాళ్ళ చేతి మీద ఉంది. స్వామి విద్యార్థులే నా ప్రాపర్టీ ఎందుకన్నారు? ఆయనకు 180 దేశాల్లో కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నా వాళ్ళందరినీ పక్కన పెట్టి చిల్డ్రన్ ఆర్ మై రియల్ ప్రాపర్టీ ఎందుకన్నారంటే, దట్ ద నేషన్ ఇంటిగ్రిటీ అండ్ ప్రపంచ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు, సంఘ భవిష్యత్తు అనేది వాళ్ళ యొక్క అమృత హస్తాల్లో ఉంటుంది. దే ఆర్ ద సిటిజన్స్. ఇవాళ పిల్లలు కావచ్చు, రేపు భవిష్యత్తులో యువకులు అవుతారు. సో ఇది మీ జన్మభూమి, మీ మాతృభూమి, మీ సొంత భూమి. కనుక మీలో జాతీయతా భావం తప్పక నిలిపి ఉండాలి. మీ మాతృదేశాన్ని రక్షించుకోవడానికి, మీ మాతృ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా. బాంబేలో, బెంగళూరులో ఒక కపుల్, వాళ్ళ ఇంటి పక్కన వాడి పక్కన అమెరికా పోయాడని చెప్పి హస్బెండ్ కి ఇష్టం లేదు, కానీ భార్య రోజు నాసే పక్కన వాడు అమెరికా స్వీడన్ పోయాడండి, వెనకవాడు ఆస్ట్రేలియా పోయాడండి, పక్కన వాడు న్యూజిలాండ్ పోయాడండి, మనవాడు ఒక్కడే పోలేదని సతాయిస్తే ఏం చేస్తుంది? అక్కడ చేసి ఇక్కడ డబ్బులు చేసి మొత్తం మీద అమెరికా పంపించింది. అక్కడ అమెరికా పోయిన తర్వాత ప్రారంభంలో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఫోన్ కాల్ మొదలు చేయడం చేస్తున్నాడు. తాము చెప్పిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. నెమ్మదిగా ఫస్ట్ లో తెలుగు మాట్లాడేవాడు. ఒక నెల రోజులు, 2 నెలలు అయిన కదా ఆ తెలుగు కూడా మానేసి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడుతుండే వీళ్ళ అమ్మాయి మహా సంకలు కొట్టుకుంటోంది. 3 నెలలు అయితే పుట్టబెత్తిపోయిండు. స్వామి దగ్గరికి వచ్చిండు. అబ్బాయి అమెరికా పోయాడు. ఫోన్ చేస్తున్నాడా? చేస్తున్నాడు స్వామి. ఏం మాట్లాడుతున్నాడు స్వామి? ఇంగ్లీష్ తెలుగు మిక్చర్ చేసి మాట్లాడుతున్నాడు. తెలుగు మర్చిపోయాడు స్వామి. ఎన్ని నెలలు అయింది స్వామి? 3 నెలలు అయింది. 3 నెలల్లో మాతృభాష మర్చిపోతాడు, 6 నెలల్లో మాతృమూర్తిగా మర్చిపోతారు అన్నారు స్వామి. దట్స్ ద సేమ్ ట్రెడిషన్ అన్నారు. అంటే అందరూ అలా ఉన్నారంటే లేదు. మీ మాతృదేశాన్ని రక్షించుకోవడానికి, మీ మాతృత్వం నిలబెట్టుకోవడానికి మీరు కంకణం కట్టుకోవాలి. కంకణం అంటే నేను కృష్ణ పరమాత్మ కరే కంకణం. మీ జీవితాన్ని మాతృదేశానికి ధారపోయాలన్నాడు. నేను వాడు జీవన్మృతుడే. ఫ్యాంటాస్టిక్. అరవిందుడు చెప్పాడు, మీరు చదివేది దేనికోసం? మీ చదువులు మాతృదేశానికి అద్భుతం చేసినట్లయితేనే చదవండి, లేకపోతే పుస్తకాలను కాల్చివేయండి. కేవలము స్వార్థ ప్రయోజనాలకే కోరికే చదువు వ్యర్థమైందే. ఈ చదువులతో కేవలము నీ పొట్ట కోసమే నీవు పాటుపడుతున్నావా? దాని బదులు ఇంటింటికి పోయి బెక్ చేయి, భిక్షమెత్తుకో, తప్పు లేదు. కానీ చదివిన చదువు తర్వాత కూడా బెక్ చేయడం అనేది విరుద్ధమైన మార్గము. మన రుద్రంలో చెప్తారు, చేతులేనో బంగారు చెంబు బేకింగ్ చేతిలో బంగారు చెంబు చేసి బేకింగ్ చేయడం ఏంటండి?
చేతిలో ఉన్నదేమో బంగారు చెంబు. షుడ్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ దట్ గోల్డెన్. నీ మాతృదేశం కొరకే ఎట్టి త్యాగానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇది నా మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు ఎదగొట్టి నువ్వు అటువంటి వాడు కావాలి. వతితం కలడా అంటున్నాడు ఎవడన్నా. ఇది నా దేశము, ఇది నా మాతృభాష, గట్టిగా కొట్టుకుని చెప్పాలట అంటున్నాడు స్వామి. దేనికై? దేశానికే త్యాగం చేయని యువకుడు బతికినా చచ్చిన వానితో సమానమే అంటున్నారు. ఇదే మనం చేయవలసిన దేశ సేవ. సేవను మించినది మరొకటి లేదు. తపస్సు కంటే, జపధ్యానముల కంటే, తీర్థయాత్రల కంటే విలువైనది సేవ. అటువంటి విద్యార్థులు ఉంటారు. స్వామి ఈ దసరా సెలవులో గ్రామ సేవ 10 రోజుల పాటు అందరి పిల్లలకు సేవాభావాన్ని నింపుతారు. ఇట్టి ఏదో ఉద్యోగం చేస్తున్నానని గర్వపడరాదు. ఏమిటి ఉద్యోగము? యోగం లేని ఉద్యోగం నిరుద్యోగమే. తోటి మానవులను కష్ట సుఖంలో ఆదుకొని వారిని సేవించి ప్రేమించి విశాలమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవడమే భారతీయ సంస్కృతి. మనం ఎలా ఉంటామంటే గివ్ అండ్ టేక్ అండి. నేను ఇప్పుడు వెళ్ళిన స్కూల్కి గత 2 వారాల బట్టి క్లాసెస్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఐ షుడ్ హ్యావ్ అటెండ్ లాస్ట్ 2 Saturdays. ఇక్కడ ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ వెళ్ళలేకపోయినా. ఇవాళ నేను ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్స్ ఐ జస్ట్ ఎంటర్ ద పాఠశాల అండి. మీరు గమనించండి, ఆ గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి వాడు దే హ్యావ్ షోన్ రెస్పెక్ట్ టు మీ బికాజ్ ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ దెమ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆ గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి స్కూల్లో పోయిన టీచర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా మేనేజ్మెంట్ కావచ్చు అండి. మనం ఎలా బిహేవ్ చేస్తే అవతలాడు అలా బిహేవ్ చేస్తాడండి. ఆత్మతత్వమే నిజమైన ప్రేమ అంటున్నారు. ప్రేమ ఒక తూరు పుట్టి ఒక తూరి అడిగేది కాదు. ఇది తమో గుణం వల్లే మూర్ఖమైనది కాదు, వల్లే ఉద్వేగమైనది కాదు, సాత్వికం వల్లే చల్లగా మెల్లగా ఉండేది కాదు. నిరంతరము నిర్మలంగా నిస్వార్థంతో ఉండి నిబిడి. లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ అన్నారు. లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. ఆపోజిట్ సెల్ఫ్ టేక్స్ అండ్ ఫర్ గెట్స్. ప్రేమ కదలక మెదలక చెదరక బెదరకు ఉండేదే ప్రేమ. అట్టి ప్రేమయే భగవత్ ప్రేమ. ఈ భగవత్ ప్రేమకు ఏది విలువ? ఆత్మయే దీని విలువ. ఆత్మతత్వమే నిజమైన ప్రేమ. ప్రేమను గురించి ఎవరు ఏ విధంగా చెప్పగలరు? గొంతు వరకు వచ్చిన నీటిలో నిలబడి మాట్లాడవచ్చును, కానీ నీటిలో పూర్తిగా మునిగివాడు ఏమీ మాట్లాడలేడు. అదే విధంగా అతి మనోహరమైన అతి మధురమైన తరంగములతో కూడిన భగవంతుని ప్రేమ సముద్రంలో మునిగిన వారికి ఇంకా మాటలే ఎక్కడా ఉంటాయి? ఏదో కొంతకాలం పైపేయాలలో తిరిగేవారు మాత్రమే తర్క వితర్కాలతో వాదోపవాదాలు చేస్తారు. సో డివోషన్ ఈజ్ ఎ డీప్ ఓషన్ అంటారు స్వామి. అందుకని కానీ నిజమైన భగవత్ ప్రేమలో మునిగిన వారి భాష మౌనమే. వాని యందు ఎట్టి భేదములు రావు. ఎట్టివాడు వాదనకు పూనుకోడు, తనలో తాను ఆనందమును పొందుతాడు. ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం చూస్తుంటాము. కొంతమంది ఇటువంటి వాళ్ళని, అరే వీళ్ళేం మాట్లాడట్లేదే, మనమేమో వాగుతూ ఉంటాం, వాడేమో అంతర్లీనంగా ఆనందం అనుభవిస్తాం. వీఆర్ సీయింగ్ ఇన్ ప్రాక్టికల్ ఇన్ అవర్ ప్రెజెంట్ డే సొసైటీ ఆల్సో. మనకు వింతగా కనపడతారు అటువంటి వాళ్ళు. అలాంటి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పట్టుకున్నప్పుడే నిజమైన స్వాతంత్రం పొందిన వారు అవుతాం. మాధవుడు ధరించిన ఆకారమే మానవుడు. ఈనాడు యూనిటీ, ఐకమత్యం అనేది లేదు. యూనిటీ లేని హృదయంలో ఎనిమిటీ ద్వేషం ప్రవేశిస్తుంది. ఈ ఎనిమిటీ చేరినప్పుడు ప్యూరిటీ అనేది పోతుంది. దాంతో హృదయం మాలిన్యమైపోతుంది. మన దేహంలో కాలి బొటన వేలు మొదలు తల వెంట్రుక వరకు కాన్షియస్నెస్, చైతన్యము ఉంటున్నది. కాన్షియస్నెస్. ఇంత కాన్షియస్నెస్ మనలో ఉన్నప్పటికీ మనం దీన్ని నిరుపయోగం చేస్తున్నాము. ఈనాడు ప్రపంచంలో సూర్యశక్తిని 2% మాత్రమే మనకు రుద్రంలో చెప్పుకున్నాం. మొత్తం సోలార్ హీట్ అంతా మనకు రావట్లేదు, సూర్యభగవాన్ ఇవ్వట్లా. ఆ 7 కిరణాల్లో 6 కిరణాలు వేరే లోకాలకి, 1 కిరణం మాత్రమే మనకి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు మనం చెప్పు ఐక్యూ అంటుంటాం. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియన్సీ. అంటే మనకి తల్లో పెట్టిన ఐక్యూ అనమాట. నేను మా మేడం చెప్పింది, చిన్నపిల్లవాడు యూట్యూబ్ లో ఏం పుస్తకం లేకుండా అనర్గళంగా చదువుతున్నాడు. ఎలా చదువుతున్నాడు? ఎవ్రీబడి హ్యావింగ్ మెమరీ పవర్ అండి, కానీ మనం మెమరీ పవర్ ను వాడుకోవట్లేదు, సద్వినియోగం చేసుకోవట్లేదు. హౌ దట్ స్మాల్ బాయ్ రెండరింగ్ శ్లోక వితౌట్ ఎనీ సీయింగ్. ఎక్కడండి వాడికి జ్ఞాపకం? ప్రతివాడి బుర్రలో ఉంది ఐక్యూ.
కానీ ఎంతవరకు వాడుకున్నాం? పెద్ద పెద్ద వాళ్ళే చాలా లిమిటెడ్ గా వాడుకున్నాం. మనం అంటే అసలు మనం 0% కూడా వాడుకోవట్లేదు అనమాట. ఆ విధంగానే సూర్యశక్తిని 2% మాత్రమే ఉపయోగపడుతున్నారు, కానీ 98% ఉపయోగించడం లేదు. అదే విధంగా మనలో ఉన్న చైతన్య శక్తి అణు మాత్రమే ఉపయోగపెడుతున్నాము. దీన్ని పరోపకార సంబంధమైన మార్గంలో ప్రవేశపెట్టు, సమాజ సేవలో ఉపయోగపెట్టు. అప్పుడు నువ్వు దివ్యశక్తి క్రమక్రమేణా బ్యాటరీ ఛార్జ్ అయినట్టుగా అధికమైపోతుంది. అది ఏమాత్రం తరిగేది కాదు. కనుక మానవుడు అనగా మాధవుడు ధరించిన ఆకారమే. వీడు నాశనమయ్యేవాడు కాదు. నరహ మన్ని నరహ అంటుంటాడు. నరహ అంటే నాశనము కానివాడే నరుడు. నరహ ఆత్మస్వరూపుడు. నరహ అంటే నాశనం కానివాడు నరుడు. నరహ అంటే ఆత్మస్వరూపుడు. ఇలాంటి ఆత్మస్వరూపానికి పుట్టి కేవలము పశు మాదిరి జీవించడం ఎంత అవమానకరమైన విషయం. సుఖదుఖాలకు ఎవరికి వారే బాధ్యులు. భారతీయులు స్వాతంత్రం తెచ్చుకున్నారు, అయితే సాధించవలసిన అంతర్ముఖమైన స్వాతంత్రం. కానీ ఈనాడు బాహ్యమైన దాన్ని అనుభవిస్తున్నారు. బయట ఉన్నదంతా లోపల ప్రతిబింబం, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కనుక మొట్టమొదటి హృదయంలో పవిత్రమైన నింపుకోవాలా. నేను మొన్న నుంచి ఆలోచిస్తున్నానండి, టేక్ సంథింగ్ టు గో టు ద స్కూల్. మొన్న పోలేకపోయినా, మొన్న పోవాల్సింది ఇవాళ వెళ్ళిన సిచ్యుయేషన్. నిన్న పోదాం అనుకున్నాను, నిన్న మధ్యాహ్నం పోదాం అనుకున్నాను. ఎందుకో నిన్న మధ్యాహ్నం కూడా పోస్ట్ పోన్ చేశాను, కానీ ఇవాళ పోస్ట్ పోన్ చేసే అవకాశం లేదు. టుమారో ఐ హావ్ టు అటెండ్ ఫంక్షన్. జస్ట్ మార్నింగ్ లేచాను, నా పని నేను చేసుకున్నాను. ఎలా వచ్చిందంటే లోపల నుంచి నాకు ఒక సంకల్పం వచ్చింది. సో మొట్టమొదటి హృదయంలో పవిత్రత నింపుకోవాలి. నేను చెప్పిన అమ్మాయి వసంత అన్నప్పుడు, ట్యాంకులో మంచినీరు నింపుకున్నప్పుడు ట్యాప్ లో మంచినీరే వస్తుంది. నీ హృదయమే ట్యాంకు, నీ చర్యలే ట్యాప్స్. నీ హృదయంలో ఏం నింపుకున్నావో నీ చర్యల్లో కూడా అలాంటివే వస్తున్నాయి. నువ్వు బెదిరిపోతున్నావు అంటే అది ఎవరు తప్పు? నీ తప్పే. అది నీలో నింపుకున్న దోషమే. దానికి పరులెవరు కారకులు కారు. నీ సుఖ దుఃఖములకు నీవే కారణము. కానీ అవి వారి వలన వీరి వలన లభించాయంటూ పరులను దూషిస్తున్నావు, విమర్శిస్తున్నావు. అది మరింత పాపము. పాపములన్నిటికంటే మించినది పరులు నిన్ను నువ్వు నిందించుకో. సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మసాక్షాత్కారం ఎంత ప్రధానమో, సెల్ఫ్ పనిష్మెంట్, ఆత్మ విమర్శ కూడా అంత ప్రధానము. ఈ సెల్ఫ్ పనిష్మెంట్ ను అనుభవించిన వాడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మతృప్తిని పొందుతాడు. ఎవరైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతారో వాడు సెల్ఫ్ సాక్రిఫైస్, స్వార్థ త్యాగం చేస్తారు. ఎవరు సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళు నాకు ఆత్మ సాక్షాత్కారం కాలేదంటే కాదు. 4వ మెట్టు. మొదటి మెట్టు ఎక్కకుండా నాకు ఆత్మ సాక్షాత్కారం కావట్లేదు, 40 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయితే వచ్చేది ఆత్మ. దిస్ ఈజ్ సెల్ఫ్. 4వ మెట్టు. ఫస్ట్ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాక్రిఫైస్. 3వ మెట్టు. దెన్ విల్ హ్యావ్ ఆత్మ సాక్షాత్కారం. కనుక మొట్టమొదటి ఆత్మ విమర్శన చేసుకోవాలి. అనగా ఏమిటి? ప్రతి ఆలోచన పరీక్షించాలి, పరిశోధించాలి. ఇది మంచివా చెడ్డవా, ఇది తప్ప ఒప్ప అని క్వశ్చన్ అవర్ సెల్ఫ్. అప్పుడే దానికి సరైన జవాబు దొరుకుతుంది. అది ఆత్మభావము. ఇది స్వాతంత్ర తత్వము. లోపల ఉన్నది బయటకు వచ్చినప్పుడు అదే నిజమైన స్వాతంత్రము. లోపల ఒకటి బయట మరొకటి పెట్టుకుంటే అది కపట స్వాతంత్రమే. ఎంతకాలం మోసం చేస్తామని? త్రికరణ శుద్ధిగా జీవించడమే నిజమైన స్వాతంత్రం. ఎట్టి తిండే వాటి రేపు. కొంతమంది వాటిగానే కనిపిస్తారు, కానీ లోపల అన్ని దుర్భావములే నింపుకుంటారు. అట్టి వారు తేనె పూసిన కత్తి లాంటి వారు. దానిపైన తేనెను నాకుతుంటే అది నాలుకనే కోసివేస్తుంది. కనుక లోపల నువ్వు చెడు, దానివల్ల నీకే హాని కలుగుతుంది. కత్తి పెట్టిన వాడు కత్తితోనే చస్తాడు, సందేహించిన వాడు సందేహంతోనే చస్తాడు. దీనికి మ్యాక్స్ ముల్లర్ ఒక నాటకంలో చక్కగా ప్రదర్శించాడు. అందులో ఒక వ్యక్తికి నిరంతరం అనుమానమే, డౌటింగ్ థామస్. అందరిపైన అనుమానమే, నమ్మకం అనేది అతని జీవితంలోనే ఉండదు. ఈ విధంగా ఉండగా కట్టకడపడికి తనపైనే తనకు సందేహం కలిగింది. భస్మాసురాస్త మనం చూసాం. అది అమితంగా పెరిగిపోయి తుదకు ఆ సందేహంతోనే తెచ్చాడు. కనుక ఏ భావాలను మనం నింపుకుంటామో అది వాటి వల్లనే చేస్తాము. మంచి భావాలు నింపుకుంటే మంచిగా చేస్తాము, చెడ్డ భావాలు నింపుకుంటే చెడ్డగా చేస్తాము. జననం కంటే మరణమే ప్రధానం.
ఎలాంటి మరణమో అలాంటి జీవితమని మనం తెలుసుకోవచ్చు. చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుడి పేరు పెట్టుకున్నాడు, వాళ్ళ పేర్లు పిలవకుండా ఏదో అన్నాడు పదం, లాస్ట్ పదం. ఎందుకంటే నిన్న కూడా చెప్పుకున్నాం, మన లక్ష్మీనారాయణ, సరస్వతి, లేకపోతే ఇంకా ఇలాగా పద్మావతి, వెంకటేశ్వర స్వామి, రంగనాథ, ఇట్లా పెట్టుకుంటే అట్లీస్ట్ ఆ దేవుడి పేర్లు సీతారామ, నిన్న సబ్జెక్ట్ లో స్వామి చెప్పారు, ఇలా పేర్లు పెట్టి కనీసం పద్మ, రామయ్య, కృష్ణయ్య ఇలా పేర్లు పెట్టుకుంటే ఆ రూపంలో ఆంజనేయ, ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు, పొన్నూరు ఆంజనేయ స్వామి కాడు ఎదురుగా ఉన్నాడు, కనీసం ఆ పేరు అలానే దైవనామాన్ని లలిత, లలిత, లలిత. ఎందుకంటే మనం ఏది తింటామో అది రేపు వస్తుంది. మామిడి పండు తింటే రేపు వస్తుందా? రాదు. కనుక అనుకోండి, హృదయాన్ని అసూయతో, క్రోధంతో, ద్వేషంతో నింపుకోరాదు, ప్రేమతో నింపుకోవాలి. ఈనాటి విద్యార్థులు లోకంలో జరిగే విషయాలనంతా తల్లో నింపుకుంటూ, ఇది మంచిది కాదు. ప్రజ్ఞను తల్లో నింపుకోవాలి, సేవను చేతిలో నింపుకోవాలి. ఇది మానవత్వానికి సరైన విశిష్టత అంటున్నారు స్వామి. కంక్లూడింగ్ మెసేజ్ అండి. మనకందరికీ తెలిసిందే, కలిసి ఉంటే కలదు సుఖం. కుటుంబం కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, ఒక పాఠశాల కావచ్చు, ఒక సమాజం కావచ్చు. కొట్టుకు తెస్తుంటే బయట వాడికి ఈజీ. ఇప్పుడు బాగా చెప్తారు స్వామి, పాండవులు, మరి అది ఉందో లేదో చూద్దాం, అది రాకపోతే అప్పుడు చూద్దాం. మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. ప్రశాంతత లేదు, మనలోనే ఉంటున్నది. పరులను దూషించకుండా పవిత్రమైన జీవితాన్ని గడిపితే నీలోనే ప్రశాంతత నిండిపోతుంది. పరుల దోషాలను వెతుకుతూ జీవిస్తే నీలోనే అశాంతి నిండిపోతుంది. అశాంతి ఉన్నవాడికి గృహం అంతా అశాంతిగానే కనిపిస్తుంది. సో ఐకమత్యం అవసరం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక ఇంట్లో 3 బ్రదర్స్, సోదరులు ఉంటారు. వారు అన్యోన్యంగా, అనుకూలంగా జీవితాన్ని గడుపుతుంటే ఆ ఇల్లు శాంతితో తులతూగుతుంటది. కానీ దేశం ప్రారంభమై ఒకరినొకరు కొట్టుకునే ఇంకా ఇంట్లో శాంతి ఎక్కడ ఉండి వస్తుంది? అది మన దేహం అనే ఇంట్లో మనస్సు, వాక్కు, క్రియ, థాట్, వర్డ్ అండ్ యాక్షన్, 3 బ్రదర్స్ ఉంటుంటారు. మైత్రి అంటుంటారు. మైత్రి అంటే స్నేహం. ఆల్సో దిస్ ఈస్ ద టాపిక్ దట్ ఐ డెలివర్డ్. ఇప్పుడు దాని ద్వారా కొన్ని వేల సత్సంగాలు చెప్పించారు స్వామి. ఫస్ట్ టాపిక్ నేను సభావేదిక అని చెప్పింది మైత్రి. మస్ట్ హ్యావ్ యూనిటీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్. నాకు స్కూల్కి పోవాల్సిన సంకల్పం వచ్చింది, స్కూల్కి పోతా అని చెప్పాను, స్కూల్కి పోయి వచ్చిన. సో మస్ట్ హ్యావ్ హార్మోనియస్ రిలేషన్ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్. ఒకటి చెప్తాము, ఒకటి ఆలోచన రావటము, సినిమాలో ఒకడు. సో ఈ 3 బ్రదర్స్ కలిసి ఉంటే ఈ దేహం అనే ఇల్లు ఎంతో శాంతితో కూడి ఉంటుంది. కానీ మనసు చెప్పినట్లు వాక్కు చెప్పినట్టు చేయి వినకుండా 3 తోవలు పడితే ఈ ఇంట్లో శాంతి అనేది ఎలా చిక్కుతుంది? ఈ 3 ఏకమైనప్పుడే శాంతి. అందుకనే మైత్రి అని చెప్తుంటారు అనమాట. మైత్రి అంటే ఫ్రెండ్షిప్ కూడా. సో మన ఆలోచన, మన మాట, మన చర్య మీద ఫ్రెండ్షిప్, స్నేహం ఉండాలి, ఎనిమిటీ ఉండకూడదు అక్కడ. కనుక ఐకమత్యమే మహాబలము. యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్. ఐకమత్యమే జీవితము, ఐకమత్యమే ఆనందము, ఐకమత్యమే విజయం. స్వామి కంక్లూడింగ్ అండి. దిస్ వాస్ డెలివర్డ్ బై స్వామి ఆన్ 15th August 1993, బృందావన్ డే. పార్టీలన్నీ ఏకమైతేనే ప్రదర్శన. దిస్ ఇస్ ద టైటిల్. ఒక వేలితో మనం ఏ పని చేయలేము. 5,000 ఐకమత్యంగా ఉన్నప్పుడే ఎంత పనైనా మనం సాధించవచ్చును. దీనికి స్వామి చెప్తారు, దీనికి ధర్మ చక్కని ఆదేశాన్ని నిరూపించాడు. మా పైన ఎవరైనా పరరాజు దండెత్తి వచ్చినప్పుడు మేమంతా 105 మంది అన్నదమ్ములం. కానీ మాలో మాకే ఏదైనా అభిప్రాయ భేదాలు కలిగితే మేము 5 మంది మాత్రమే. ఇది ఎంతటి ధర్మమో చూడండి. మన దేశంపైకి ఎవరైనా వస్తే అన్ని పార్టీల వారు ఏకం కావాలి. నా పార్టీ, నీ పార్టీ అనే దేశాన్ని ముక్కలుగా చేసుకోకూడదు. ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చినప్పుడు సమైక్యత, సంఘీకృత భావం చూపించారు. మస్ట్ మీలో మీకు ఏమైనా దేశాలు వస్తే మీలో మీరు సావండి,
కానీ దేశంపైకి ఎవరైనా వస్తే అందరూ కలిసి దేశం కోసం ప్రాణాలను విడవలసిందే, దేశ క్షేమాన్ని రక్షించవలసిందే. ఇది నిజమైన స్వాతంత్రం, ఇదే నిజమైన ఐకమత్యం. ఇది లేకుండా నీది నాది అని పోట్లాడుతూ కూర్చుంటే ఇంకా దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఈనాడు పుట్టగొడుగుల వలె పుట్టిన పార్టీలు దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఐకమత్యంతో జీవించాలి. అందరము భారతీయులమే, అందరము భారతదేశ పుత్రులమే. మన తండ్రి ఒక్కడే, అతని ప్రాపర్టీ మన అందరికీ అనుకూలంగా ఉంటుంది. కానీ ఈనాడు రైట్ సంపాదించుకోకుండా ఫైట్ మాత్రం చేస్తున్నాం. రైట్ అంటే హక్కు, ఫైట్ అంటే పోరాటం. ఈ రైట్ హక్కు మనకు ఏ విధంగా వస్తుంది? అది నేను చాలాసార్లు చెప్తుంటాను. సంస్థాపరంగా కావచ్చు, ఇప్పుడు ఏమన్నా ఇస్తే వీ షుడ్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. అబ్బో నాకు బాధ్యత వద్దండి బాబు, నేను పారిపోతా, నాకు వద్దండి బాబు. బాధ్యత అంటే పారిపోతాము, హక్కులకు మాత్రం ఫైట్ చేస్తామా? అందుకని స్వామి చెప్తుంటారు, ఈ షుడ్ నాట్ అను హక్కుల గురించి పోరాటం, యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యతకి నువ్వు తీసుకోవడానికి ముందుకు రా. నీ బుధస్కంద ఐ విల్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ అండి. బాధ్యత అనేది భగవంతుడి వరం అండి, మనకి ఆర్గనైజేషన్ పరంగా కావచ్చు, లేకపోతే సొసైటీలో ఏదైనా కావచ్చు. నాకు వద్దండి బాబు, బాధ్యత అంటే చాలా బరువు అండి, పొద్దున్నే లేవాలండి, మధ్యాహ్నం సరే బాధ్యత అంటే బరువుగానే ఉంటుంది. నీకు బాధ్యత ఉంటేనే నీకు గౌరవం పెరుగుతుంది. నువ్వు బాధ్యత స్వీకరిస్తే నువ్వు హక్కుల గురించి ఫైట్ చేయక్కర్లేదా? కానీ కాళ్ళ దగ్గరికి హక్కు, నీ యొక్క రైట్స్ అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయని చెప్తుంటారు. ఈ హక్కు మనకు ఏ విధంగా వస్తుంది? మన రెస్పాన్సిబిలిటీ, కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు ఈ రైట్ సహజంగా వస్తుంది. సో స్వామి కంక్లూడింగ్, విద్యార్థులారా, మనందరూ కూడా విద్యార్థులమే. ప్రేమ స్వరూపులైన భక్తులారా, ప్రతి ఒక్కరూ ఐకమత్యమును, ప్రేమను పెంచుకొని దేశక్షేమాన్ని, యావత్ విశ్వక్షేమాలి. నిజమైన భారతీయ సంస్కృతి ఇది. భారత అంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు మాత్రమే కాదు, భగవంతుని యందు రతి గలవారు, భగవంతుని యందు ప్రేమ, భగవంతుని యందు ఇష్టము, భగవంతుని యందు అభివృద్ధి గలవారు ఎక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా భారతీయులే ఉన్నారు స్వామి. అంతేగాని కన్యాకుమారి, కాశ్మీరు, కలకత్తా, లేకపోతే బాంబే మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు. నిజమైన భారతీయ సంస్కృతి లోకా సమస్త సుఖినో భవంతు. నా భారతదేశం మాత్రమే బాగుండాలి అని అనుకోకూడదు, అన్ని బాగుండాలని అనుకోవాలి. ఇప్పుడు స్వామి సత్సంగం చెప్పినాడికి 93 నాటికి ప్రపంచ జనాభా 575 కోట్లు, ఇప్పుడు 700 కోట్లు దాటింది. ప్రపంచంలోని 575 కోట్ల మంది ప్రజలు భగవంతుని బిడ్డలే. ఈ దేశము ఆ దేశము అని భేదాలు పెట్టుకోకూడదు. ఈ ప్రపంచం అంతా పెద్ద భవనం వంటిది. అందులో అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఇండియా ఒక రూము. ఈ విధంగా అన్ని దేశాలు ప్రపంచం అనే భవనంలోని గదులు వంటివే. ఈ భవనంలో గోడలు కట్టుకోవటం చేతనే ఈ గదులన్నీ విడివిడిగా కనిపిస్తున్నవి. ఈ గోడలను కొట్టివేస్తే అంతా ఒకటిలాగానే అయిపోతుంది. కనుక ఈ అభిమానం అనే గోడలను కొట్టివేయాలి. అందరూ భగవంతుని బిడ్డలే ఈ అనే ఏకత్వాన్ని మనం పెంచుకోవాలి. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి. నేను ఐ విల్ పోస్ట్ దిస్, ఇది యూట్యూబ్ లో ఉందండి, నేను పెడతాను. యూ కెన్ గో త్రూ ఇట్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. If anybody want to speak on Independence Day, you can speak briefly also. Thank you so much. ఓం శ్రీ సాయిరాం. వందే మాతరం. ఎందరో త్యాగధనులు, అందరికీ వందనం. వారిలో పూజ్యులు, చిరస్మరణీయులు శ్రీ కొరజాడ అప్పారావు గారు దేశభక్తి మీద 1910లో రచించిన ప్రబోధ గేయం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఇసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. జల్దుకొని కళలెల్ల నేర్చుకు, దేశీ సరుకులు నించవోయ్.
దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. అన్ని దేశాలు క్రమ్మవలెనోయ్, దేశీ సరుకులు నమ్మవలెనోయ్. డబ్బు తేలినట్టి నరులకు కీర్తి సంపదలబ్బవోయ్. వెనుక చూసిన కార్యమేమోయ్, మంచి గతమున కొంచెమేనోయ్. మందగించక ముందు అడుగై, వెనుక పడితే వెనుకనోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. పూను స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే. వ్యర్థ కలహం పెంచబోకోయ్, కతి వైరం కాల్చవోయ్. దేశాభిమానము నాకు కద్దని ఒటి గొప్పలు చెప్పుకోకై. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఓర్వలేని పిశాచి దేశం మూలుగులు పీల్చేసెనోయ్. ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్. పరుల కలిమికి పొరలి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయ్. ఒకరి మేల్ తన మేలనించే నేర్పరికి మేల్ కొల్లలోయి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. చెట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. మతం వేరైతేను ఏమై, మనసు ఒకటై మనుషులుంటే. జాతి అన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్. దేశమని ఎడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్. నరుల చెమటను తడిసి మూలం ధనం పండలు పండవలెనోయ్. ఆకులందున అణగి మణగి కవిత కోకిల పలకవలెనోయ్. పలుకులని విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. పటి మాటలు కట్టి పెట్టోయ్, గటి మేలు తలపెట్టవోయ్. ఓం శ్రీ సాయిరాం. జై హింద్. వందే మాతరం. అందరికీ సాయిరాం అండి. గురువులందరికీ సాయిరాం, పెద్దలకి సాయిరాం. పిల్లల్లారా పాపల్లారా, రేపటి భారత పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా, 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 పాపల్లారా, రేపటి భారత పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా, పిల్లల్లారా. మీ కన్నుల్లో ఉన్నమి జాబిలి ఉన్నాడు, ఉన్నాడు, పొంచున్నాడు. మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు, ఉన్నాడు, అతడున్నాడు. మీ కన్నుల్లో
పున్నమి జాబిలి ఉన్నాడు మీ మనసుల్లో, దేవుడు కొలువై ఉన్నాడు. భారత మాతకు ముద్దుల పాపలు మీరేలే, మీరేలే. అమ్మకు మీపై అంతేలేని ప్రేమేలే, ప్రేమేలే, ప్రేమేలే. పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత వీరులారా, పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా, పిల్లల్లారా. భారతదేశం ఒకటే ఇల్లు, భారత మాతకు మీరే కళ్ళు, మీరే కళ్ళు, మీరే కళ్ళు. భారతదేశం ఒకటే ఇల్లు, భారత మాతకు మీరే కళ్ళు. జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం, జాతి పతాకం పైకెగరేసి జాతి గౌరవం. బడిలో బయట అంతా కలిసి భారతీయులై మెలగండి, బడిలో బయట అంతా కలిసి భారతీయులై మెలగండి. కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యోన్నతను పెంచండి, కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యోన్నతను పెంచండి. వీడని బంధం వేయండి పిల్లల్లారా, పాపల్లారా. రేపటి భారత పౌరులారా, పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా, 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 పాపల్లారా. రేపటి భారత పౌరులారా, పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా, పిల్లల్లారా. జై హింద్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ గేయము జాతీయ పతాకం గురించి గుడివాడ రాఘవ శర్మ గారు రాశారండి. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర వినువీధి జాతీయ జెండా, విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర వినువీధి జాతీయ జెండా. విశ్వవిఖ్యాతిగా విజయనాదాలతో, విశ్వవిఖ్యాతిగా విజయనాదాలతో విశ్వమోహనముగా వెలసిన జెండా, విశ్వమోహనముగా వెలసిన జెండా. వీర భారత భూమి వెలిగిన జెండా, వీర భారత భూమి వెలిగిన జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర వినువీధి జాతీయ జెండా. మూడు రంగులతోటి ముచ్చట కూడి, తోడు నీడై ధర్మ చక్రము గూడి. మూడు రంగులతోటి ముచ్చట గూడి, తోడు నీడై ధర్మ చక్రంబు గూడి. క్రీడించు నీ ఎండ ప్రియమైన జెండా, క్రీడించు నీ ఎండ ప్రియమైన జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర వినువీధి జాతీయ జెండా. వీరుల రక్తము ధారవోసి అరివీరుల నోడించి పేర్కొన్న జెండా, వీరుల రక్తము ధారవోసి అరివీరుల నోడించి పేర్కొన్న జెండా. భారత వీరుల జాతీయ జెండా, భారత వీరుల జాతీయ జెండా.
విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర్య వినువీధి జాతీయ జెండా. సాహసత్యాగాలు శాంతి సత్యాలు, సాహసత్యాగాలు శాంతి సత్యాలు, ఆత్మవిశ్వాసాలు ఔదార్య భావాలు చక్కగా పాలించు జాతీయ జెండా, చక్కగా పాలించు జాతీయ జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర్య వినువీధి జాతీయ జెండా. సేతు సీతాచల స్థిర భరత జాతి, సేతు సీతాచల స్థిర భరత జాతి, ఖ్యాతి నిల్పిన ఎట్టి జాతీయ జెండా. స్వాతంత్ర్య భారత జాతీయ జెండా, స్వాతంత్ర్య భారత జాతీయ జెండా. విహరింపనిమ్మ విహరింపనిమ్మ స్వాతంత్ర్య వినువీధి జాతీయ జెండా. జై హింద్. సాయి సాయిరామ్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న వాక్యాన్ని బట్టి బడిపంతులు సినిమాలోనే ఒక పాటను పాడుతున్నానండి. సాయిరామ్. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల్ జీవధాత్రికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ, శాంతి దూతగా వెలసిన బాబు, జాతి రత్నమై వెలసిన నెహ్రూ, విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, సహజీవనము సమభావనము సమతాభావము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షల భూమి, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షల
విలక్షల భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ ఆ ఆ జై హింద్. సాయిరామ్. మన దేశ భద్రతకి ఆర్మీ ఎంత ముఖ్యమో, ఆర్మీ లేకపోతే అసలు నిజంగా సైనికులే లేకపోతే మనం లేం. నిజంగా చెప్పాలంటే వాళ్ళని స్మరించుకుంటూ దాసరి నారాయణరావు గారు ఎంతో అద్భుతంగా గానం చేశారు. ఆ పాట మన కోసం. జననీ జన్మభూమిచ్చ స్వర్గారపి గరీయసి స్వర్గారపి గరీయసి ఏ తల్లి నిను గన్నదో ఏ తల్లి నిను గన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిచ్చ స్వర్గారపి దరీయసి స్వర్గారపి గరీయసి నీ తల్లి మోసేది నవమాసలేరా నీ తల్లి మోయాలి కడవరకురా కట్టే కాలే వరకురా ఆరుణో తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపానా తీరేనురా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిచ్చ స్వర్గారపి గరీయసి స్వర్గారపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో నీ గుండె రాయి కావాలి ఆ గుండెలో పిరంగులు మ్రోగాలి ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో పిరంగులు మ్రోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిచ్చ స్వర్గారపి గరీయసి స్వర్గారపి గరీయసి. జై హింద్. థ్యాంక్ యూ సార్.
దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేల, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే లెక్క. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందమందరం, వందే మాతరం అందమందరం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. రాజులు అయినా పేదలు అయినా, రాజులు అయినా పేదలు అయినా, భరత మాత సుతులే లేరా. రాజులు అయినా పేదలు అయినా, భరత మాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందమందరం, వందే మాతరం అందమందరం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్. సైరం సైరం గురువు. తాత వంటి తాత లేడు గాంధీ తాత, తాత వంటి తాత లేడు గాంధీ తాత, ఎందు ఎంత వెతికినను లేడు లేడు కానరాడు, ఎందు ఎంత వెతికినను లేడు లేడు కానరాడు.
ఆడి తప్పి ఎరగడంట సత్యమంటే ప్రాణమంట. ఆడి తప్పి ఎరగడంట సత్యమంటే ప్రాణమంట. నిజమాయన నీయమంట నిజము కాని వల్లడంట. నిజమాయన నీయమంట నిజము కాని వల్లడంట. తాత వంటి తాత లేడు గాంధీ తాత. ఎంత వెదికినను లేడు లేడు కానరాడు. చిన్ననాటి నుండి పెద్ద బుద్ధులు కలవాడంట. చిన్ననాటి నుండి పెద్ద బుద్ధులు కలవాడంట. చిన్ననాటి నుండి చిన్నలందరిలో పెద్దంట. చిన్ననాటి నుండి చిన్నలందరిలో పెద్దంట. తాత వంటి తాత లేడు గాంధీ తాత. ఎంత వెదికినను లేడు లేడు కానరాడు. చెప్పినదే చేయునంట చేయునదే చెప్పునంట. చెప్పినదే చేయునంట చేయునదే చెప్పునంట. చెప్పడము చేయడము ఆయనకొకటేనంట. చెప్పడము చేయడము ఆయనకొకటేనంట. తాత వంటి తాత లేడు గాంధీ తాత. ఎంత వెదికినను లేడు లేడు కానరాడు. తాత వంటి తాత లేడు గాంధీ తాత. సాయిరామ్. థ్యాంక్ యూ గురుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. यहाँ वहाँ सारा जहाँ देख लिया है, कहीं भी तेरे जैसा कोई नहीं है। ऐसे नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार ही बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, माँ तुझे सलाम। वंदे मातरम, वंदे 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 मातरम, वंदे मातरम, मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे। जोर से मुझको गले लगा ले, मुझको फिर वो प्यार दे। ओ माँ, ओ माँ, तू ही जिंदगी है, तू ही मेरी मोहब्बत है। तेरे ही पैरों में जन्नत है, तू ही दिल तू जान। अम्मा माँ तुझे सलाम, माँ तुझे सलाम, माँ तुझे सलाम। वंदे मातरम, 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 वंदे मातरम। साईराम। సాయిరామండి. జనని జన్మభూమిస్య దుర్గాదపి పెరిగేసి, మనం భారతదేశాన్ని మించిన కన్న తల్లి, భారతమాత కన్నా మించిన కన్న తల్లి లేదు. సుజల సుఫల సస్య శ్యామల మన మాతృభూమి విశ్వమంతటికి విజ్ఞాన వీచికలు అందించింది. విశ్వ గురువు మన దేశంలో ప్రఖ్యాతిగాంచింది, విశ్వధాత్రిగా గాంచింది భారతదేశము.
మన భారతదేశం భవిష్యత్తు స్పష్టము. దానికి మనం పిల్లలు మంచి భావత్యాగాన్ని నేర్చుకొని సమాజానికి ప్రేరణ కలిగించాలని, మనకు జగద్గురు స్థానాన్ని కూడా ఆక్రమించుకొని ప్రపంచానికి జ్ఞాన వీక్షలు చేస్తున్న భవిష్యత్తు ప్రపంచానికి రూపురేఖల నిర్మాణం చేస్తుంది మన భారతదేశం పైనే ఆధారపడి ఉన్నదని స్వామి ఒకసారి చెప్పింది విన్నాను. నేను దాన్ని వివరిస్తున్నాను. సాయిరామ్ అండి. సాధు సుజన తోషిణి సకల శత్రు శోషిణి, సాధు సుజన తోషిణి సకల శత్రు శోషిణి, శరణాగత ధరణీతల్ జనగణ పరిపోషిణి, శరణాగత ధరణీతల్ జనగణ పరిపోషిణి, సాధు సుజన తోషిణి, వికసిత విజ్ఞాన శాస్త్ర విపుల కీర్తి ధారిణి, విలసిత పరమార్థ తత్వ విమల సార రూపిణి, వికసిత విజ్ఞాన శాస్త్ర విపుల కీర్తి ధారిణి, విలసిత పరమార్థ తత్వ విమల సార రూపిణి, సకల జీవ హితరత మహితాశయ సంశోభిని, సకల జీవ హితరత మహితాశయ సంశోభిని, ఆది ధరణి వేద జని ముని జన సమ్మానిని, ఆది ధరణి వేద జనని ముని జన సమ్మానిని, సాధు సుజన తోషిణి సకల శత్రు శోషిణి, శరణాగత ధరణీతల్ జనగణ మరితోషిణి, సాధు సుజన తోషిణి, నీగళ నిస్తృతమై భువి ప్రవహించే సరస్వతి, నీ హృదయ వినిర్గతమై ప్రభవించే సుసంస్కృతి, నీగళ నిస్తృతమై భువి ప్రసరించే సరస్వతి, నీ హృదయ వినిర్గతమై ప్రభవించే సుసంస్కృతి, జడమూడా జనాలికెల్ల జాగృతి సంధాయిని, జడమూడ జనాలికెల్ల జాగృతి సంధాయిని, విజ్ఞానద విభవప్ರದ విశ్వదాత్రి గుణకని, విజ్ఞానద విభవప్ರದ విశ్వదాత్రి గుణకని, సాధు సుజన తోషిణి సకల శత్రు శోషిణి, శరణాగత ధరణీతల జనగణ పరిపోషిణి, సాధు సుజన తోషిణి, దశవిధ శస్త్రాస్త్రహస్త ధనుజ జన భయంకరీ, దశవిధ శస్త్రాస్త్రహస్త ధనుజ జన భయంకరీ, అభయ వరద ముద్రాంకిత ఆర్య జన శివంకరీ, అభయ వరద ముద్రాంకిత ఆర్య జన శివంకరీ, లోచనలుగలాంత అరుణారుణారంగిత, లోచన యుగలాంత అరుణ అకరుణారాగరంజిత, జయ మాతా జయ భారతి జయ జయ అపరాజిత, జయ మాతా జయ భారతి జయ జయ అపరాజిత, లోచన యుగలాంత అరుణ కరుణారాగరాజిత,
జయ మాతా జయ భారతి జయ జయ అపరాజిత జయ జయ అపరాజిత సాధు సుజన తోషిణి సకల శత్రు శోషిణి శరణాగత ధరణీతల్ జనగణ పరిపోషిణి సాధు సుజన తోషిణి సాధు సుజన తోషిణి. జై హింద్. సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, లక్ష్మీనారాయణ గారికి, అమ్మగారికి అందరికీ నా అభివందనం, నా పాదాభివందనం. సాయిరామ్. క్షమించండి. సాయిరామ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामम आशीष मागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन मन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ కిరణాలకు హృదయపూర్వక విశ్వాసాలు చేసుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక రోజు ముందుగా అనివార్యమైన పరిస్థితుల్లో మనం ఈరోజు చక్కని కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దీంట్లో చక్కగా గురువు గారు ముందర భారత స్వాతంత్ర దినోత్సవం మీద స్వామివారి యొక్క భావజాలాన్ని ఎంతో మన ముందుంచారు. అది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ సందేశం 6 భక్తుల్ని స్వామివారి చెప్పడం జరిగింది. ఒక భక్తి కాదు, 6 కంటెంట్స్ లో మనం భక్తిగా ఉండాలని అక్కడ చెప్పడం జరిగింది. మాతృ పితృ ఆచార్య అతిథి దేశ దైవ భక్తులు, ఇదంతా కూడా చాలా చక్కగా ఇవాళ చెప్పడం జరిగింది. స్వతంత్రము అంటే ఆత్మరక్షణ అనేటువంటి స్వామివారి చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది అది. మరి ఈ శుభ సందర్భంలో భారతదేశం ఒక ప్రపంచమంతా ఒక బాడీ అయితే, ప్రపంచమంతా కూడా ఒక శరీరాలతో పోల్చుకుంటే భారతదేశం గుండెకాయ అని చెప్పారు స్వామివారు. ఆ భావన కూడా చక్కగా చెప్పడం జరిగింది. అసలుకు స్వాతంత్ర్య దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా చక్కగా చెప్పారు. ఆత్మతంత్రమే నిజమైనటువంటి స్వాతంత్ర్యము అనేటువంటి కూడా బాగా నొక్కి చెప్పడం జరిగింది గురువు గారు. అంటే స్వామి యొక్క భావాన్ని ఎంతో హృదయంగా ఇవాళ మన ముందు వారు ఉంచారు. మమైవాంశో జీవభూత అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ చెప్పారు. ప్రేమ ఆత్మవాన్ అనేటువంటిది కూడా ఇవాళ చక్కగా జరిగింది. సద్భావాలు సదభ్యాసాలు మన నరనరాన జీర్ణించుకుపోవాలి అని చెప్పారు. మనం సంపాదించుకున్నటువంటి ధనాలు కనకాలు కాంతలు వీళ్ళంతా కూడా అశాశ్వతము, తారే రాజులు అనేటువంటి పద్యంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి ఆత్మతంత్ర భావాన్ని మనం పెంపొందించుకోవాలి అని చాలా చక్కగా చెప్పారు. మరి చిల్డ్రన్స్ ఆర్ మై ప్రాపర్టీ అని స్వామి అంటంలో ఆ భావి భారత పౌరుల పట్ల మనకు ఉండవలసినటువంటి అప్రమత్తతని ఒక్కసారి గుర్తు చేయడం జరిగింది. మరి ప్రేమత వీటన్నిటికీ ఒకటే చెప్పారు. ఈ దేశాన్ని ప్రేమించడం కాదు, ముందర నువ్వు ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలి అనేటువంటి ఒక మహోన్నత భావం చెప్పారు. యూనిటీ, డివినిటీ, ప్యూరిటీ కూడా ఇవాళ మనకు సందేశంలో చోటు చేసుకున్నాయి. మరి మన యొక్క ఐక్యూని మనం పెంచుకోవటం లేదు అని చెప్పారు. అంటే మనం ఎక్కడున్నా ఎల్కేజీలో ఉంటే ఆ ఎల్కేజీలోనే ఉన్నాం మనం. అంటే సూర్యరశ్మి 2%, 98% మనం వాడుకోవట్లేదు. సూర్యరశ్మి 2% మాత్రమే మనకు ప్రసరింపబడుతోంది అనేటువంటి నేపథ్యంలో మనం
ఐక్యూని కూడా తగినంతగా వాడుకోవటం లేదు. అంటే మనకున్నటువంటి మేధాశక్తిని మనం బయలుపరచటం లేదు అనేటువంటిది కూడా చాలా చక్కగా చెప్పారు. బాహ్య సౌందర్యానికి అంతర్గత సౌందర్యానికి చాలా విడమరిచి చెప్పారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఆ భగవత్ రతిలో ఆత్మ సౌందర్యాన్ని కలిగించేటువంటి సమున్నత స్థాయికి మనం ఎదిగారు. ఆ స్థాయిని మనం నిలుపుకోవాలి అని కూడా చెప్పారు. మళ్ళా త్రికరణ శుద్ధులు కూడా మనకు వచ్చినాయి. థాట్స్, వర్డ్, యాక్షన్, ఈ మూడింటి పట్ల ముందర మైత్రి అని చెప్పారు. మైత్రి, నా యొక్క మూడు. ఏమిటా నా యొక్క మూడు అంటే TWA, థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ అనేటువంటిది కూడా వాళ్ళ చక్కగా చెప్పడం జరిగింది. మన వేళ్లతో పోల్చారు. వేళ్ళు సమానంగా లేవు, వేళ్ళన్నీ కూడా కలిస్తేనే మనం అన్న ముద్ద లోపలికి వెళ్తోంది. అలాగే అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరం కూడా ఆ వేళ్ళ లాంటివి. అలాంటి వేళ్ళన్నీ కూడా కలిస్తేనే భోజనం లోపలికి ముద్ద ఎలా పోతుందో, అలాగే ఎన్ని జాతులున్నా, ఎన్ని తెగలున్నా, ఎన్ని కులాలున్నా, మతాలున్నా మనం సమున్నతంగా ముందుకు వెళ్ళాలని చెప్పారు. ఆ విధంగా ఇవాళ మన సత్సంగం చక్కగా జరిగింది. ఇక ఇవాళ 16 మంది 15 మంది కళాకారులు ఇవాళ మనకు పాల్గొన్నారు. చాలా అద్భుతమైనటువంటి వందే మాతరంతో ఆచార్యులు గారు ప్రారంభించారు. లలిత సుబ్రహ్మణ్యం గారు చక్క పాడారు. పాడబోయే భారతీయుడ, మళ్ళా 70 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం. జయ జయ ప్రియ భారతి అంటూ వసుంధర గారు మనల్ని ఓళ్ళడించారు. తేనెల దేటల మాటల చేత ఊరించారు చేతివల పద్మావతి గారు. సారేధ్యాసలో ఉన్నటువంటి ఆ సారాన్ని కూడా సారాంశాన్ని అందజేసినటువంటి శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా మనం మర్చిపోవడానికి అవకాశం లేదు. అలాగే మరి దేశాన్ని ప్రేమించమంటా అన్న మా అక్కగారు ఆయన నిజంగా శారీరక సౌలభ్యం లేకపోయినప్పటికీ అంత సుదీర్ఘమైనటువంటి గేయాన్ని మనకు వినిపించి మన కర్తవ్యం బోధ చేశారు. పిల్లల్లారా పాపల్లారా అంటూ మనం ఎంతసేపటికి భారత పౌరుల్లో వాళ్ళని కూడా వాళ్ళ వంక కూడా చూడాలి అంటూ శ్రీనిధి గారు మనకు గుర్తు చేశారు. మనం ఇంతకీ మన భారతదేశానికి స్వతంత్ర పతాక అంత జాతీయ జెండా రెపరెప్పలాడితేనే మనం ఆనందంలో ఓల్లాడతాం అనేటువంటి విషయాన్ని కూడా ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు రుజువు చేశారు. భారత మాతకు జయజయలు అంటూ మా విశాలాక్షి గారు చక్కగా బడిపంతుల సినిమాని మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చారు. అంతా కూడా ఒక్కసారి రీల్ అంతా మన ముందు తిరిగినట్టయింది. జన్మ జన్మభూమి ఇచ్చ అనేటువంటి దాంట్లో మాతృభూమి యొక్క ఔన్నత్యము, ఔదార్యము, మహౌన్నత్యం కూడా సీతారామయ్య గారు చాటారు. సాధజన తోషిణి, సకల శత్రు తోషిణి అంటూ మంచి ఒక ప్రాసాత్మకమైనటువంటి గేయాన్ని మన జగదీశ్వర్ గారు వాళ్ళు పాడారు. దేశం మనదే, జాతి మనదే, ఎగురుతున్న జెండా మనదే అంటూ ఇవాళ జెండాను గురించి దాదాపు ఇద్దరే పాడారు. ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు, మా ఆత్మీయురాలు వరలక్ష్మి గారు. ఆ పతాక లేదే మనకు సంకేతం పతాకమే మన భారతదేశానికి. అది రెపరెపలాడితేనే మనం కళకళలాడుతాం అనేటువంటి విషయాన్ని వారు రుజువు చేశారు. మాతుఘే సలాం అంటూ వందే మాత్రం అంటూ మరి రాజశేఖర్ తాత వంటి తాత లేడు అండి. ఇంతకీ స్వాతంత్ర్య సంగ్రామంలో మనం ఎవరినైతే మహాత్ముడు అని కొనియాడుతున్నామో, నిజంగా మహాత్ముడు అసలు ఎవరికి లేదా బిరుదు, ఒక్క గాంధీ గారికే ఉంది. అంటే త్రికరణాలు ఏకంగా ఉన్నాయి కాబట్టే ఆయనకి మహాత్ముడు అనే నిర్వచనాలు మనం చేసుకున్నాం. ఎన్కే సుజాత గారు చేశారు. ఈ విధంగా 15 మంది కళాకారులు ఇవాళ వాళ్ళు మనసు విప్పి ఆత్మీయ రాగాన్ని పల్లవించి మరి భావ రాగ తాళాలని మేళవించి ఇవాళ మన భారత మాతకు గీత నీరాజనాన్ని సమర్పించడంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఆరాధించినందుకు, మా ఉల్లాలను పల్లం చేసినందుకును, హృదయాలను పరవశం చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ నేపథ్యంలో మా బ్రదర్ పార్థసారథి గారు, మా అమ్మాయి పద్మ, వీళ్ళు కూడా మంచి సాంకేతిక సహకారం ఇచ్చి మాకు మంచి వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని జయోపేతం చేయటంలో, జయప్రదం చేయటంలో తోడ్పడిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ రేపటి కర్తవ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నానండి. రేపు గీత గహనామృతం ఉంది. సమయం మారింది, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. అందరు ఇక్కడ 10:30 గేట్ల దగ్గరికి వచ్చి కూర్చుంటే కుదరదు. రేపు కరెక్ట్ గా 2:30కి స్టార్ట్ అవుతుంది. 2:20కి 2:15 కల్లా మనకు లింక్ ఓపెన్ అవుతుంది.